ఏ మోటార్ సైకిలిస్ట్ కవర్ 2/3 ఆఫ్ టోటల్ జర్నీ అట్ ద హిజ్ యూజువల్ స్పీడ్. చేసాం ఇది చేయలే కదా. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి, చదవండి. ఏ మోటార్ సైకిలిస్ట్ కవర్డ్ 2/3 ఆఫ్ హిజ్ టోటల్ జర్నీ అట్ ది యూజువల్ స్పీడ్. He covered the remaining distance at the 3/4 of usual speed. As the result, they arrives 30 minutes later than the time he would have taken to usual speed. If the total journey was 180 kilometers, what is the usual speed? ఒక మోటార్ సైకిలిస్ట్ ఎలా వెళ్తాడంటే సాధారణ వేగంతో మొత్తం ప్రయాణంలో 3/2 ప్రయాణం చేశాడంట. అంటే వాడు ప్రయాణం చేసేదంటూ 2/3 ఎలా చేశాడంట, వాడి ఒరిజినల్ స్పీడ్తో చేశాడు. తర్వాత రిమైనింగ్ ఏం చేశాడు చెప్పండి. మిగిలిన దూరాన్ని తన సాధారణ వేగంలో 4/3 అంటే 4/3తో వెళ్ళాడంట. అందుకని ఎప్పుడు వెళ్ళాడంట, 30 నిమిషాలు ఆలస్యంగా ముందు వెళ్ళింటాడు వాడు. రిమైనింగ్ డిస్టెన్స్ 3/4 కరెక్ట్ వెళ్ళాము, 3/4 3/4 వెళ్తున్నాడంట. 3/4 వెళ్ళినందుకు ఏమైందంటే వాడికి టైం డిఫరెంట్ ఎంత వచ్చింది, 30 minutes. అయితే మొత్తం 180 kilometers అయితే అతని సాధారణ వేగం ఎంత అంటున్నాడు. క్లియర్ అక్కనా. మనకు యూజువల్ స్పీడ్లో చూడండి, డిస్టెన్స్ చూడండి, వాడు ఎంత వెళ్ళాడు స్టార్టింగ్లో 2/3 అన్నాడు. 2/3 అంటే 180 × 2/3 ఎంత, 120 kilometers. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ గురించే కదా మాట్లాడేది. 180 - 120 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 60 kilometers. ఈ డిస్టెన్స్ గురించే మాట్లాడేవాడు. ఓకే, ఈ డిస్టెన్స్ ఎలా వెళ్ళాడంట, 3/4 వేగంతో వెళ్తే ఎంత లేట్ అయింది, 30 minutes. ఇది ఓకే యూజువల్ స్పీడ్ది. మనకాడ ఫ్రాక్షన్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ కూడా ఉంది. అంటే యూజువల్ టైం ఏమవుతుంది చెప్పండి, 3/1 × 30 ఎంత, 90 minutes. ఇంతదాకా ఓకేనా. మనకు అడిగింది స్పీడ్ కదా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది మనకి ఇప్పుడు, 60/90 × 60 ఓకేనా. ఎందుకు 60, దీన్ని మినిట్స్ ఉంది కాబట్టి. 32 = 30, 3 = 3, 1 = 320. ఆన్సర్ ఎంత అంటే 40 kmph వేగం తెల్లాడు. ఓకే, ఆన్సర్ ఎంత అంటే 40 kmph. అర్థమైందా. క్వశ్చన్ చదవడం ఇచ్చాడు. ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈస్ 90 kmph and the speed of the passenger train is 45 kmph. Express train stops 2 minutes after traveling a distance of 81 kilometers every time, and the passenger train stop 3 minutes after traveling distance of 39 kilometers every time. If both the trains start at the same time, the number of kilometers the passenger train travel by the time the express trains cover 450 kilometers. వస్తే అర్థమైందమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2 రైళ్లు ఉన్నాయి. ఒక రైలు ఇది అంటే ఎక్స్ప్రెస్ రైలు, రెండోది ప్యాసింజర్ రైలు. ఏంటి అంటే చూడండి, ఎక్స్ప్రెస్ రైలు ఏం చేస్తుందంటే 90 kmph వేగంతో వెళ్తుంది. దాని వేగం ఎంత అంటే 90 kmph. దట్ మీన్స్ ఒక గంటకు అది అంటే 60 నిమిషాలు ఎంత వెళ్తుంది, 90 kilometers వెళ్తుంది. కానీ అదేం చేస్తుందంట 81 kilometers. అది ఒక 81 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఏం చేస్తుందంట, ఒక 3 minutes అవుతుందంట. ఇది ఓకేనా. అదే ప్యాసింజర్ రైలు యొక్క వేగం ఎంత అంటే 45 kmph. అంటే ప్రతి 60 నిమిషాలకు అది 45 kmph వెళ్తుంది. అదేం చేస్తుందంట, ఎవ్రీ 39 kilometers వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి, 3 minutes స్టాప్ అవుతుంది. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, బోత్ ద ట్రైన్స్ స్టార్ట్ ద సేమ్ టైం, ద నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్ ట్రావెల్ బై ద టైమ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కవర్స్ 450 kilometers. ఎక్స్ప్రెస్ ట్రైన్ 450 kilometers వెళ్ళినప్పుడు అంతే టైంలో ఇది ఎంత దూరం వెళ్తుంది అంటున్నాడు. క్వశ్చన్ ఓకేనా. ఇప్పుడు చూడండి, మా ఎక్స్ప్రెస్ యొక్క రైలు వేగం ఎంత ఉంది, 90 kmph ఉందా. అది ఎవ్రీ 81 kilometers ఒకసారి ఏం చేస్తుంది చెప్పండి, ఎన్ని నిమిషాలు అవుతుంది, 2 minutes అవుతుంది. అంటే దాని అర్థం చూడండి మా, అది 62 minutes ఎంత వెళ్తుంది అంటే 90 kilometers వెళ్తుంది. ఈ స్టెప్ అర్థమైందా. చూడండి, జయంతి 81 kilometers వెళ్ళింది, తర్వాత ఏం చెప్పండి 2 minutes ఆగింది కదా. అంటే తర్వాత ట్రావెల్ చేస్తే అంటే 90 kilometers వెళ్ళాలని దానికి పట్టింది టైం 62 minutes. ఇది అర్థమైందా. అని ఇప్పుడు చూడండి, అది 450 kilometers కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 450/90 × 62, 0 క్యాన్సర్ 5 ఎంతమా 310. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు 310 minutes టైం ఎంత ఉందంటే 310 minutes ఉంది. ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్ చూడండి, ఎవ్రీ 60 minutesకి ఎంత వెళ్తుంది చెప్పండి. నిజమంటే అది 60 minutes 45 వెళ్తుంది. కానీ ఇప్పుడు చూడండి 60 minutes కదా మనం తీసుకోవాల్సింది, 60 + 3 63 minutesకి ఎంత వెళ్తుంది అంటే అది 45 వెళ్తుంది. ఓకే, ఇది మినిట్స్, ఇది కిలోమీటర్సే కదా. ఇప్పుడున్న టైం ఎంత, ఇష్టపడతామైందా. అంటే ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి మా, 310/63 × 45. నిజమంటే ఇక్కడ ఇంతదాకా క్లియర్. అక్కడ ఇక్కడ మనం చేయాల్సింది చూడండి మా, ఇక్కడ చూడండి మనం ఇక్కడ చిన్న లాజిక్ ఏం తీసుకుంటున్నామంటే,
ఆ ప్యాసింజర్ ట్రైన్ చూడండి 90 kmph, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏంటంటే 81 కిలోమీటర్స్ తర్వాత ఏం చేస్తుంది, ఆగుతుంది. తర్వాత ఏం చేస్తుంది చెప్పండి, ట్రావెల్ చేస్తుంది, మళ్ళీ 81 కిలోమీటర్స్కి ఆగుతుంది. అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది, గమనిస్తున్నారా? ఓకే, అంటే అప్పుడు మనం తీసుకోవాల్సింది చూడండి, దీంట్లో కట్ అయ్యే నెంబర్ చూడండి 5 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, నిజమంటే 310 వచ్చింది. నేనేం చేస్తానంటే 315 తీసుకుంటే చూడండి 5 టైమ్స్ పోతుంది కదా, 1 5 టైమ్స్ అంటే ఎంత వస్తుంది చెప్పండి, 5 5 25, 225 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇది అర్థమైంది? అక్కడ ఎందుకు తీసుకుంటాను, నిజం అంటే టైం ఇది కాదు, నేను అప్రాక్సిమేట్లీ తీసుకున్న తర్వాత కట్ అయ్యే నెంబర్ తీసుకున్నా. కాన్సెప్ట్ అర్థమైందా? నిజం అంటే ఏమో చూడండి 63 minutes 45 వెళ్తుంది, కానీ మనకు వచ్చింది 310 ఎంత కదా, నిజమంటే ఇక్కడ వచ్చింది మనకు 310 కాదు, నిజమంటే 310 కాదు, ఇంత ఎక్స్ట్రా వాల్యూ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ పోనీకి ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేస్తే చెప్పండి, ఈక్వల్ చేసేదాన్ని. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 225 కిలోమీటర్స్. అర్థమైందా? ఈ క్వశ్చన్ నేను మొన్న చెప్పా కదా, తెలంగాణ ఎస్ఐ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్ ఒకటి ఐడియా ఉందా? టైమ్ అండ్ వర్క్ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసాము, తెలంగాణ పేపర్లో వచ్చింది, రేపు తీసుకురండి. మన క్వశ్చన్ చూడండి, చూడండి ఏమి ఇస్తున్నాడు. P starts traveling from A to B and Q starts traveling from B to A 8 a.m. on the same day. They both meet each other at 2 p.m. on their way on the same day. From this time, P reaches B 1/2 hours before Q reach A. Then what time will Q reach A? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే చూడండి, మనకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మా, ఒకరు ఎక్కడి నుండి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాడు, ఏ అనే వ్యక్తి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాడు, పి అనే వ్యక్తి ఏబి ఇస్తున్నాడు, పాయింట్స్ ఏమో ఏబి, పి స్టార్ట్ అవుతున్నాడు అంట. పి అనేవాడు ఎక్కడి నుండి వెళ్తున్నాడు, ఏ నుండి బికి, క్యూ అనేవాడు బి టు ఏకి ఒకే రోజు బయలుదేరారు, ఒకే టైంలో. అప్పుడు కూడా టైం ఎంత, 8 AM ఇంతవరకు ఓకేనా. ఇద్దరు కూడా ఎప్పుడు కలిసారంట, 2 PM కలిసారంట, ఇంతవరకు ఓకే. ఇద్దరు కూడా కలిసేది 2 PM. ఇద్దరు రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత ఏం చేశారంటే, పి రీచ్కి చేయడానికి ఎంత, క్యూ కన్నా 3.5 గంటలు ముందు వెళ్ళాడంట. అంటే చూడండి, క్యూ మైనస్ పి ఎంత ఇచ్చాడు అంటే 3.5 hours ఇచ్చాడు. ఇంతదాకా ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? జనరల్గా చూడండి, మనం చేసిన క్వశ్చన్ ఇది అంటే ఇంతకుముందు చేసాను చూడండి. ఇక్కడ వచ్చాకనే ఏ ఉంది, బి ఉన్నాడు, పి స్టార్ట్ అయినాడు, క్యూ స్టార్ట్ అయినాడు, ఇద్దరు కలిసి వచ్చాకనే 6 hours పట్టింది. ఏకు బికి మధ్య టైం డిఫరెంట్ ఎంత అంటే 5 hours. ఈ క్వశ్చన్ ఐడియా ఉందా? ఆ స్క్వేర్ చేస్తాం, వాటి మధ్య ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలి, 5 ఉండాలి. అదే క్వశ్చన్ ఇండైరెక్ట్గా 8 to 12 అంటున్నాడు, అంటే వాటి మధ్య గ్యాప్ ఇవ్వట్లే అంతే. వాడు మన ఎగ్జాక్ట్ అక్కడ 6 hours అంటున్నాడు, అక్కడ ఆయన కూడా టైం ఇచ్చాడు. 8కి 2కి మధ్య డిఫరెంట్ ఎంత ఉంటుంది చెప్పండి, 6 hours కదా. అంటే అక్కడ ఏముంటుంది అంటే ఈ ప్లేస్లో ఏం రాస్తాను చెప్పండి, 6 hours. అంటే దాని అర్థం చూడండి మా, ఇద్దరు స్టార్ట్ అయ్యారు, ఇద్దరు స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు కలుసుకున్నారు, 6 గంటల తర్వాత కలుసుకున్నారు. తర్వాత క్యూకి పీకి మధ్య టైం డిఫరెంట్ ఎంత, 3.5 hours. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, 6 square ఎంత, 36 ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలంటే 3.5 ఉండాలి. ఏం తీసుకోగలము, 8 to 4.5 కదా, 8 into 4.5 కదా. అంటే 8 ఒకటి 4.5 ప్లస్ 6 ఓకేనా, 6 hours యాడ్ చేస్తాం కదా. అంటే ఒకటికి పట్టిన టైం ఎంత, 14 hours, ఇంకొకటి పట్టిన టైం ఎంత, 10.5 ఓకేనా. మన క్వశ్చన్ అడిగింది ఎవరికి, ఏ క్యూర్ చేయాలంటే ఏ అనేవాడికి తక్కువ టైం ఉన్నాడే కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆన్సర్ లేదా, ఆ టైం ఇచ్చాడు కదా, ఏ టైంలో రీచ్ అవుతారు అంటే చూడండి 8 o'clock ఏం చేస్తాను చెప్పండి. వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు, క్యూ రీచ్ ఏ, క్యూ అనేవాడు ఏ రీచ్ అవుతాడు అంటే 14 hours మా, ఇంతవరకు ఓకేనా. క్యూ రీచ్ క్వశ్చన్ అడిగింది చూడండి. దెన్ వాట్ టైం విచ్ క్యూ రీచ్ ఏ అంటున్నాడు, అంటే క్యూ అనేవాడు ఏకి ఎప్పుడు రీచ్ అవుతాడు, వాడికి ఎక్కువ టైం పట్టాలంటే 14 hours కదా. వాడు స్టార్ట్ అయింది ఎప్పుడు, 8 AM 14 hours స్టార్ట్ చేయండి, ఎంత వస్తుంది చెప్పండి, 22 అంటే ఎంత, 10 PM. అప్పుడు ఎప్పుడు రీచ్ అవుతాడు అంటే 10 PM రీచ్ అవుతాడు. అర్థమైందా? రాసుకో, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇద్దరు పర్సన్ స్టార్ట్ అవుతున్నారు, ఒకడు ఎక్కడి నుండి ఎక్కడికి, ఒకడు ఏ నుండి, ఇంకొకడు బి నుండి ఎదురెదురుగా బయలుదేరుతున్నారు. కండిషన్ గమనించండి, ఈ ఆల్జిబ్రా కాన్సెప్ట్లో ఇద్దరు కూడా ఒకేసారి స్టార్ట్ కావాలి. కండిషన్ ఇది, ఇద్దరు కూడా ఒకేసారి అంటే ఇద్దరు కూడా ఒకటేసారి స్టార్ట్ అయ్యారు కదా. నెక్స్ట్ ఇద్దరు కూడా ఎప్పుడు కలిసాలంటే నిజంగా ఒక టైం ఇస్తాడు, తర్వాత బికు ఏకు మధ్య టైం డిఫరెంట్ ఇస్తాడు. దాంట్లో ఉండేది రెండు, ఇక్కడ ఒక టైం ఉంటుంది, అక్కడ టైం ఉంటుంది. ఎటువంటి స్పీడ్ కానీ ఏవి కానీ ఉండవు. క్వశ్చన్ అర్థమైందా? డిస్టెన్స్ కూడా ఉండదు. క్వశ్చన్ ఏముంటుంది అంటే ఒక టైం ఉంటుంది, ఇంకొక టైం ఉంటుంది. ఒక టైం ఏమో ఇద్దరు మధ్యలో ఎప్పుడు కలిసారు ఉంటుంది, రెండో టైం వాళ్ళిద్దరి మధ్య టైం డిఫరెంట్. ఈ మోడల్ లేకుంటే ఇంకొక మోడల్ ఏముంటుంది అంటే ఇది చూడండి, ఇది సెకండ్ మోడల్ వచ్చాక ఏముంటుంది అంటే ఏ నుండి బికి స్టార్ట్ అవుతారు, ఇద్దరు కూడా ఒక చోట కలుస్తారు, అది టైం ఇవ్వడు, కానీ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఇదొకటి, ఇక్కడ ఒక టైం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ చేస్తాం. ఓకే, తర్వాత చూడండి ఇది సెకండ్ మోడల్. థర్డ్ మోడల్లో చూడండి, దీంట్లో ఏముంటుంది అంటే ఇద్దరు ఇస్తాడు, ఇక్కడ ఏ నుండి బికి, ఇక్కడ పి రీచ్ అయిన టైం ఇస్తాడు, తర్వాత రిమైనింగ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఒక టైం ఇచ్చి ఇక్కడ టైం 2 కూడా ఇస్తాడు, కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ టైం ఏంటి, టోటల్ టైం ఇస్తాడు. అంటే
ఇక్కడ నుండి స్టార్ట్ అయిన పీక్ పడిన టోటల్ టైం ఇస్తాడు. క్యూ గురించి ఏమి ఇస్తాడు అంటే రీచ్ అయిన ఇద్దరు కలిసిన తర్వాత ఎంత ఇస్తాడు. ఈ 3 మోడల్ మా క్వశ్చన్స్ ఉండేది. ఓకే, మనకు ఆల్రెడీ చూడండి ఈ మోడల్ డిస్కస్ చేస్తే ఈ మోడల్ వచ్చింది మనకు ఆల్రెడీ. అంటే మేబీ ఆ 2 మోడల్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇన్ కేస్ ఇది కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఎందుకు చెప్పండి, మీరు మీ సీనియర్లో అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసింటారు కదా, వాళ్ళని అడిగి చూడండి. ఈ క్వశ్చన్ తెలిసినది ఇప్పటికి కూడా. అంటే ఈ క్వశ్చన్ ఒకసారి వచ్చిన తర్వాత కూడా చాలా మంది తక్కువ మంది అటెండ్ చేస్తే ఇంకోసారి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఓకేనా, అది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన కనుక్కుంటే ఈ క్వశ్చన్ చేశారు లేదంటే ఒక క్లారిటీ వస్తుంది. పోనీ ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చాడు కదా, దీన్నే తీసుకుని ఎక్కడ ఇవ్వచ్చు అంటే టైమ్ అండ్ వర్క్లో అడగవచ్చు. టైమ్ అండ్ వర్క్లో ఎలా అడుగుతాడు ఈ క్వశ్చన్ని, ఇద్దరు కలిసి చేస్తే 6 అవర్స్లో చేస్తారు. ఏకు అన్నా బీకి ఎంత టైం పడుతుంది అంటే 3.5 అవర్స్ డిఫరెంట్ అని చెప్తారు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. పి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు అంటే ఇద్దరు కలిసి ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే 8 AM స్టార్ట్ అయితే వాడు కూడా 8 AM కదా. అదే కదా మన ఫస్ట్ కండిషన్. ఇద్దరు కూడా ఏం కావాలి చెప్పండి, సేమ్ టైంలో స్టార్ట్ కావాలి. మా గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 ఈక్వల్ చేస్తున్నామంటే అక్కడ ఇద్దరు ఒకేసారి పని ప్రారంభించారు. ఇక్కడ కూడా ఒకేసారి స్టార్ట్ కావాలి. ఇంతవరకు ఓకేనా. మనకేమి ఇచ్చాడు అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యారంటే 8 AM స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు కలుస్తున్నాడు అంటే 2 PM అని ఇచ్చాడు. మనకు నిజం అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మోడల్ ఏమున్నారంటే ఒక టైమే ఉండాలి, కానీ ఇక్కడ టైమ్స్ 2 ఇచ్చాడు. కానీ నిజం దాని ఇన్నర్ మీనింగ్ ఏది చూడండి, 8 నుండి 2 వరకు టైం గ్యాప్ ఎంత ఉంది, 6 అవర్స్. తర్వాత టైం డిఫరెంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 3.5 అవర్స్ ఇస్తున్నాడు. ఇదే కదా క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, 6 స్క్వేర్ ఎంత 36. దాని ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెంట్ ఎంత రావాలంటే 3.5 రావాలి. ఏం తీసుకోగలము, 8 ఒకటి 4.5. ఇది తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి, 8 × 4.5 36 వస్తుంది కాబట్టి సరిపోతుంది. 3.5 డిఫరెంట్. ఇప్పుడు ఇది కాదు ఆన్సర్, మళ్ళీ ప్లస్ దీనికి 6 యాడ్ చేయాలి. ఇక్కడ కూడా నెక్స్ట్ 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 14 + 6 చేస్తే 10.5 అవర్స్. కానీ మనకు అడిగిన ఎంత టైం పట్టాలి అలా, విచ్ టైం అంటున్నాడు కదా. దెన్ వాట్ టైం, దెన్ ద టైమ్ అట్ విచ్ క్యూ రీచ్ అన్నాడు. క్యూ రీచ్ కాబట్టి ఎప్పుడు వాడు స్టార్ట్ అయింది 8 AM దానికి ఏమి యాడ్ చేస్తారు, 14 యాడ్ చేస్తే 22 వచ్చింది. 22 దట్ మీన్స్ 10 PM. అక్కడ ఇదే క్వశ్చన్ ఇక్కడ అడగాలంటే, ఈ మోడల్ అడగాలంటే ఏమి ఇస్తాడు చెప్పండి. ఇదే క్వశ్చన్ని వీడికి ఎంత టైం పడుతుంది అంటే రీచ్ అయిన తర్వాత 4.5 అవర్స్ పడుతుంది. వీడికి ఎంత టైం పడుతుంది అంటే 8 అవర్స్ పడుతుంది అని ఇస్తాడు. ఇవే కదా మనకు వచ్చినవి ఆ క్వశ్చన్. ఓకేనా, ఇద్దరు స్టార్ట్ అవుతారు. వాడికి ఎంత టైం పడుతుంది అంటే 4.5 అవర్స్, వీడికి ఎంత 8 అవర్స్ అంటాడు. ఈ క్వశ్చన్ ఇస్తే ఏం చెప్తాడండి, వీడికి పడిన టైం ఎంత అంటే 10.5 అవర్స్ అంటాడు. వీడికి ఎంత టైం పట్టింది అంటే టోటల్గా వీళ్ళ మధ్య డిఫరెంట్ ఎంత అంటే 8 అవర్స్ కదా. రీచ్ అయిన తర్వాత ఎంత టైం పట్టింది అంటే 8 అవర్స్. ఇది క్వశ్చన్. ఇదే 3 మోడల్స్ టైమ్ అండ్ వర్క్లో కూడా అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. మరి ఈ 2 మోడల్స్ అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది వచ్చింది కాబట్టి మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు, ఏ పర్సన్ విచ్ speed of 12 kmph reach the bus station 10 minutes after the scheduled time of a bus in which he supposed to travel. Next day he traveled the speed of 15 kmph and reached the bus speed which he has traveled to reach the station on the scheduled time of the bus is. మన్నాడు గంటకు 15 కిలోమీటర్లు వేస్తే బస్ స్టేషన్ బయలుదేరే కన్నా 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. తెలుగులో కరెక్ట్ ఉంది మా. ఒకటి ఫస్ట్ స్టూడెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడంట, 12 kmph స్టార్ట్ అయ్యాడు అనుకోండి. 12 kmph వేగంతో బయలుదేరితే ఎప్పుడు రీచ్ అవుతాడంట, 10 minutes లేట్ అవుతుంది. మైనస్ రాస్తారు ఎందుకంటే లేట్ కదా. అదే చూడండి వాడు 15 kmph వేగం వెళ్ళాడు అనుకోండి, ఎప్పుడేమవుతుందంట 10 minutes ముందుగా రీచ్ అవుతాడు. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, సరిగ్గా ఎగ్జాక్ట్ టైం రీచ్ కావాలంటే ఏ స్పీడ్ తల్లాలి, అదే కదా క్వశ్చన్. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేది డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, డిస్టెన్స్ అంటే అప్పుడు ఏం చేస్తారు, 2 రకాల స్పీడ్లు ఉన్నప్పుడు నిజమంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. కానీ ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చూడండి 2 రకాల స్పీడ్ ఉంటాయి, స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై వీటి మధ్య డిఫరెంట్ స్పీడ్ డిఫరెంట్ ఇంటూ టైం డిఫరెంట్. అదే కదా ఉంది. అంటే ఫస్ట్ స్పీడ్ ఎంత చెప్పండి 12, సెకండ్ వన్ 15, వీటి మధ్య డిఫరెంట్ ఎంత 3 ఇంటూ 20/60. 3 3 1 3 5 4 ఎంత వచ్చింది చెప్పండి 20 కిలోమీటర్స్. నిజమంటే డిస్టెన్స్ అడిగింటే అదే మన ఆన్సర్, కానీ డిస్టెన్స్ అడగల. ఏమడుతున్నాడు చెప్పండి, వాడు ఏ స్పీడ్ తేలితే ఇన్ టైంలో రీచ్ అవుతాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి ఇది కానీ తీసుకుందాం. ఏది తీసుకుందాం రెండిట్లో, 15 12 తీసుకుందాం అనుకోండి. నిజమంటే వాడు చూడండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా. టైం ఈక్వల్ టు చూడండి మరి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది 20, స్పీడ్ ఎంత ఉంది చెప్పండి 12. 4 3 4 5 అంటే ఎంతమా 1 2/3. ఇంతవరకు ఓకేనా. ఇంటూ 60 చూడండి 1 20 1 hour
40 minutes చూడమా 1 hour 40 minutes జర్నీ చేస్తే వాడు ఎప్పుడు రీచ్ అయ్యాడు అంటే 10 నిమిషాలు లేట్ అయింది అంతే కదమ్మా 10 నిమిషాలు 1 hour 40 minutes ట్రావెల్ చేసేందుకు వాడికి ఎంత లేట్ అయింది చెప్పండి 10 నిమిషాలు లేట్ అయింది అంటే షెడ్యూల్ టైంకి వెళ్ళాలంటే దాంట్లోంచి 10 ప్లస్ చేయాలా మైనస్ చేయాలి ఎందుకంటే వాడు షెడ్యూల్ టైం కన్నా 10 నిమిషాలు లేట్ వెళ్ళాడు కాబట్టి దీంట్లోంచి ఒక 10 minutes తీస్తున్నా అంటే దాని అర్థం చూడండి 1 hour 30 minutes ట్రావెల్ చేయడం ఎంత దూరాన్ని 20 kilometers అంటే ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ ఎంత ఉంది మా 20 ఉంది టైం ఎంత అంటే 3/2 రాద్రా ఎక్కడిది 3/2 1 hour 30 minutes అంటే 3/2నే కదా 90/60 అంటే ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది 40/3 అంటే 13 kmph వేగం తెల్లాలి అర్థమైందా ఆన్సర్ 13 kmph వేగంలో ఇంత దాకా ఓకేనా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేమో మనకి ఇప్పుడు ఏం కావాలంటే వాడి ఒరిజినల్ స్పీడ్ కావాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నట్టే డిస్టెన్స్ బై స్పీడ్ వేసా అంటే వాడికి ఎంత టైం పట్టింది అంటే 1 hour 40 minutes పట్టింది 1 hour 40 minutes అయినందుకు వాడికి ఏమేం చెప్పండి 10 minutes లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎంత ఎర్లీకి వెళ్ళాలంటే 10 minutes తీసేస్తున్నాం అదే మనం చూడండి ఇక్కడ 12 బదులు 15 రాసింటే ప్లస్ చేసేవాళ్ళం అది కూడా చేద్దాం చూడండి అదేం రాసుకోకండి జస్ట్ పక్కన రాస్తాం ఇక్కడ చూడండి ఏం రాస్తాము 20/15 వేస్తున్నా 5 3s 5 4s అంటే ఎంతమ్మా 1/3 ఇంటూ 60 ఎంత 1 hour 20 minutes రీచ్ అయ్యాడు అప్పటికి వాడు షెడ్యూల్ కన్నా 10 minutes ముందున్నాడు అంటే షెడ్యూల్ టైంకి వెళ్ళాలంటే దీనికి ప్లస్ చేయాలి కదా ఎంత 10 minutes యాడ్ చేస్తాం అంటే ఎంత వస్తుంది చెప్పండి 1 hour 30 minutes ఇక్కడైనా అది వస్తుంది అక్కడైనా అది వస్తుంది మనం ఏదైనా తీసుకోవచ్చు నేను ఏం చేస్తానంటే 4/3 కూడా రాసుకో 4/3 తర్వాత ఏమొస్తుంది 4/3 అంటే మనకి ఇక్కడ 10 minutes ఇచ్చాడు కదా మా మినిట్స్ యాడ్ చేయడం కోసం ఏం చేస్తుంది చెప్పండి మినిట్స్లే కన్వర్ట్ చేస్తున్నాను అంతే ఓకేనా రాసుకోండి మీకు A+B A-B కాన్సెప్ట్ ఐడియా ఉందా 2 నెంబర్లు అంటే 2 యాడ్ చేయ A+B A-B ఇచ్చినప్పుడు ఆ 2 ఉంచిన వాల్యూస్ యాడ్ చేసి బై 2 చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది డిఫరెంట్ బై 2 చేస్తే సేమ్ అదే క్వశ్చన్ కాన్సెప్ట్ ఇది చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే 2 రైళ్లు ఉన్నాయంట ఆ 2 చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందంట 240 meters ఉంది రెండోది ఎంత చూడండి ఒక ట్రైన్ ఎంత ఉంది అంటే 240 సెకండ్ వేళ ఎంత ఉందా 360 ఉంది ఒకటైతే గుర్తుపెట్టుకోవడం ఎప్పుడైనా సరే ట్రైన్ లెంత్ ఎప్పుడైనా సరే యాడ్ అవుతాయి సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ అయినా ట్రైన్స్ అప్పుడు డెప్త్గా డిస్కస్ చేద్దాం ఎప్పుడైనా సరే లెంత్ మాత్రం చూడండి సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ అయినా యాడ్ అవుతాయి అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు చెప్పండి 600 ఉన్నట్టేనా ఎప్పుడైనా యాడ్ అయితే కదా మా ఈ రైలు ఆ రైలు 2 యాడ్ చేస్తుంది చెప్పండి 600 డిస్టెన్స్ అయితే 600 meters ఉన్నట్టు ఆ 2 రైలు కూడా చూడండి ఏమి ఇస్తున్నట్టు చెప్పండి 2 trains length 240 meters and 360 meters cross each other complete in 20 seconds while running in opposite direction. Opposite direction ఉన్నప్పుడు ఎంత టైం పడుతుందంట 20 seconds. అంటే A+B ఈక్వల్ టు ఎంత ఉన్నట్టు అంటే 600/20 30 meter per second ఉన్నట్టు. ఇది ఓకేనా? అదే చూడండి A-B ఎంత ఉన్నట్టు అంటే 600 నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు if the fast train takes 60 seconds to cross the slower train will both the trains are running in the same direction. సేమ్ డైరెక్షన్ అప్పుడు ఎంత టైం పడుతుందంట 60 seconds అంటే ఎంత ఉన్నట్టు చెప్పండి 10 meter per second ఉన్నట్టు. మనకాడ A+B ఉంది A-B ఉంది ఇది ఎవరికి క్లియర్ అక్కడ మనకి ఇప్పుడు ఏమొస్తున్నాడు ద టైమ్ నీడ్ టు ద ఫాస్టర్ ట్రైన్ టు కవర్ ద డిస్టెన్స్ ఆఫ్ 1008 kilometers అంటున్నాడు 1008 kilometers కి ఎంత టైం పడుతుంది అంటున్నాడు దేనికి ఏంట మళ్ళీ అది కూడా ఫాస్టర్ ట్రైన్ అంటే మనం ఏం చేస్తాం చెప్పండి 2 యాడ్ చేస్తే బై 2 ఓకేనా అంటే 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 40/2 ఇంటూ 18/5 వేస్తాను ఎందుకు 18/5 మనకి ఇచ్చిన డిస్టెన్స్ ఎలా ఇచ్చాడు కిలోమీటర్స్ ఇచ్చాడు కదా మా అంటే ఏమవుతుంది చెప్పండి 2 1s 2 9s 8 72 ఇంతవరకు ఓకేనా అంటే చూడండి 1008/72 ఇదే కదా మనకు వచ్చేది ఎందుకంటే ఇక్కడ ఎక్కడిది 72 అనేది ఏంది దాని వేగం కదా ఎంత వస్తుందో 9th పోతుంది కదా 9 8 9 1s 9 8 1s 8 8 4s ఆన్సర్ ఎంత అంటే 14 అర్థమైందా కాన్సెప్ట్ రాసుకో ఇది మా ఏది లెంత్ ఎప్పుడు కూడా యాడ్ ఎప్పుడైనా సరే లెంత్ యాడ్ అవుతాయి స్పీడ్ మాత్రమే ప్లస్ మైనస్ అవుతాయి ఓకేనా ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై 3 cars A, B and C to cover the same distance 3:4:7 if the speed of the car A is 28 kmph more than that of B then what time to need to the car C cover the distance of 816 kilometers ఇక చూడండి మేము ఇస్తున్నాడు అంటే 3 కార్లు ఉన్నాయంటే ABC కార్లు ఒకే దూరం చేయడానికి వాటికి టైం రేషియో ఎలా ఇచ్చాడు 3:4:7 ఇచ్చాడు మా అంటే చూడండి టైం రేషియో ఎలా ఉంది అంటే ABCB 3:4:7 ఉంటే
స్పీడ్ రేషియో ఏమవుతుంది చెప్పండి, ఇవి రివర్స్ రాయం, ఎల్సిఎం తీసుకోవాలి. 3, 4, 7కి ఎల్సిఎం చూడండి ఎంతమా 84. ఎల్సిఎం ఎంత అంటే 84 మా. 84 చూడండి ఇది ఎన్నిసార్లు పోతుంది 28 టైమ్స్. ఇది మా 21, ఇది మా 7 12 టైమ్స్. అంటే వాటి స్పీడ్ రేషియో 28:21:12. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనకి ఏమి ఇస్తాడు చెప్పండి, కారు ఏ యొక్క వేగం బి కంటే ఎంత ఉందంట 28 ఎక్కువ ఉందంట. ఏబి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది చెప్పండి. 7 అనేది 28 అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏం చెప్పండి, సి గురించి కదా మాట్లాడింది వాడు. 12 ఎంత అని తీసుకుంటున్నా ఈ స్టెప్ ఓకేనా. ఎందుకు 12 తీసుకుంటున్నా, మనకి ఇది అవసరంలే ఈ స్పీడ్, మనకి అడిగింది ఏది స్పీడ్ మా కార్ సిది కదా. కాబట్టి చూడండి 7 అనేది 20 అయితే 12 ఎంత అంటే అవుతుంది చెప్పండి, 12/7 × 28. 7 1 7 4 ఎంత 48 kmph. ఇంతవరకు ఓకేనా. మనకు కార్ సి యొక్క స్పీడ్ వచ్చింది, మనకు కావాల్సింది చూడండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మన కార్ సి గురించే కదా ఇచ్చేది కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, డిస్టెన్స్ ఎంత ఉంది 816/48 మా. 8 కట్ చేద్దామా, 8 1 or 2 8 6 6 1 6 17 hours per. Next for example, 2 girls move in opposite direction, one from A to B and another from B to A. The girl from A reached the destination in 16 hours, so the girl B reached her destination 25 hours after meet. If farmer's speed is 25 kmph, what will be the speed of latter? చేస్తారు అనుకోండి క్వశ్చన్. మనం ఇందాక చెప్పాం కదా 3 మోడల్స్ ఒక మోడల్ మా. క్వశ్చన్ చూడండి ఏమిస్తున్నాడు, ఇద్దరు గర్ల్స్ స్టార్ట్ అయ్యారంట, ఒకరు ఏ నుండి బికి ఇంకొకరు బి నుండి ఏకి. వాళ్ళిద్దరు ఒకసారి కలుసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఫస్ట్ పర్సన్కి ఎంత టైం పట్టిందంటే 16 hours. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి సెకండ్ పర్సన్కి 25. అంటే వాళ్ళు ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, అంటే ఎంత వస్తుంది మా 16 ఇంటూ అంటే 4 × 5 కదా అంతా 20 hours. ఎక్కడికి స్టార్ట్ బయలుదేరిన తర్వాత 20 hours కలుసుకున్నారు. అంటే మొదటి వ్యక్తికి ఎంత బయటపడుతుంది ప్లస్ 16 అంటే ఎంతమా 36 పడుతుంది. రెండో వ్యక్తికి మా 20 + 25 ఎంత 45. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి టైం రేషియో తీసుకుంటున్నాం. టైం రేషియో ఎలా ఉంది అంటే వాళ్ళది ఎలా ఉంది 36:45 కదా. అంటే 9 4 9 5 అంటే స్పీడ్ రేషియోలో ఉన్నట్టు చెప్పండి 5:4. ఇంత దాకా ఓకేనా. టైం ఉందంటే స్పీడ్ రేషియో ఉన్నట్టే కదమ్మా. ఇప్పుడు చూడండి 5 అనేది మనకి ఎంత ఇచ్చాడు 25. 5 అనేది 25 అయితే 4 ఏమవుతుంది చెప్పండి ఇంటూ 5 కదా. ఇంటూ 5 ఎంత 20 kmph. ఆన్సర్ ఎంత 20 kmph. ఈ మోడల్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడున్న వాల్యూస్ ఎలా ఉన్నాయంటే 16 25 ఉన్నాయి కదా. అంటే డైరెక్ట్ ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ 8 నెంబర్లే. కాబట్టి చూడండి 16 25 అంటే ఎంత, ఇది ఎన్నిసార్లు వస్తుంది 4 times, ఇది ఎంత 5 times. ఇది టైం రేషియో తీసుకోవచ్చు డైరెక్ట్. అంటే స్పీడ్ రేషియో ఎప్పుడు అవుతుంది చెప్పండి 5:4 మా. ఇది యూనివర్సల్ అనే దానికి అప్లై కాదు, ఇక్కడ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్న నెంబర్లే. ఇన్ కేస్ చూడండి 8 to 4.5 hours ఇస్తే ఇది రాదు కదా. అప్పుడు ఏం చేస్తాం, రెండు ఎంజాయ్ చేస్తే వస్తుంది చెప్పండి 36 వస్తుంది, 6 తీసుకుంటాం. ఓకే, ఇది ఎప్పుడు అప్లై అవుతుంది ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇది అప్లై చేయండి, లేకుంటే ఇదే మెథడ్ చేయండి. 2 towns B and Q are 275 kilometers apart. A motorcycle rides starts free towards Q 8 am at the speed of 25 kmph. Another rides the starts from Q towards P 9 am at the speed of 20 kmph. Find what time to will cross each other. ఇద్దరు చూడండి మా డిఫరెంట్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. పి అనే వ్యక్తి చూడండి పి నుండి క్యూకి మధ్య దూరం ఎంత ఇచ్చాడు 275 kilometers ఉంది పి నుండి క్యూకి. ఇక్కడ చూడండి ఏ అనే వ్యక్తి ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాడు అంటే 8 AM స్టార్ట్ అయ్యాడు. వీడి వేగం ఎంత ఉంది 25 kmph. బి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు 9 AM స్టార్ట్ అవుతున్నాడు. తన స్పీడ్ ఎంత ఉంది చెప్పండి 20 kmph. ఇంతవరకు ఓకేనా. ఇద్దరి మధ్య మా టైం డిఫరెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, డిఫరెంట్ ఎంత ఉంది మా దీనికి 1 hour. అంటే 25 × 1 ఎంత 25 kilometers. ఇంత దాకా ఓకేనా. 25 kilometers అయితే రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి 250. అంటే ఇప్పుడు టైం ఎంత అయినట్టు ఇక్కడ 9 AM, అక్కడ కూడా ఎంత 9 AM. అంటే 250 రెండు స్పీడ్లు యాడ్ చేస్తున్నాం, ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ కదా. 25 + 20 కదా 45. ఇది పట్టే టైం అంటే ఎంత వస్తుంది చెప్పండి 5 9s 5 50s అంటే ఎంత వస్తుంది 5/9. ఎగ్జాక్ట్లీ అయితే రాదు కదా. అంటే ఎంత వస్తుంది మా 5 ఎప్పుడు స్టార్ట్ అయ్యారు 9కి కదా 9 5 5/9 అంటే ఎంత వస్తుంది చెప్పండి
14 5/9 మా ఇంటూ 60 తీసుకుంటే 3 3s 3 20s 100/3 33 1/3 కదా 1433 మా 14 అంటే 230 అప్రాక్సిమేట్ ఇచ్చినట్టున్నాడు. అదే ఉంది కదా మన ఆన్సర్. ఓకేనా, ఆన్సర్ ఎంత అంటే 230 కలుస్తారు.